హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఈ వీడియోలో మనకి తెలంగాణలో టెట్ ఎగ్జామ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో మ్యాథ్స్ అంటే ఇంకా ఎవరైతే భయపడే స్టూడెంట్స్ ఉన్నారో, సో వాళ్ళందరి కోసం నేను ఫ్రీగా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ అనేది కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేయాలి అంటే మినిమం 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే తప్ప మన ఛానల్లో లైవ్ స్ట్రీమ్ అనేది మనం కండక్ట్ చేయలేము. ఓకేనా? సో మ్యాథ్స్ టెట్ క్వశ్చన్స్ అనేది సో ఫ్రీగా ఎవరైతే కావాలి అనుకుంటున్నారో, సో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఎప్పుడైతే మనకు మినిమం 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారో, సో డైలీ మీకు ఆ రోజు నుంచి నేను లైవ్ స్ట్రీమ్ అనేది టెట్ పైన మీకు కండక్ట్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ నేను డెఫినెట్గా చెప్తున్నాను, మీకు టెట్లో ఎక్కువ మార్క్స్ ఎందులో వస్తాయంటే మ్యాథ్స్లో 100% వస్తాయి. ఓకేనా? సో ఆ రకంగా నేను కంటెంట్ అనేది మీకు ఫ్రీగా లైవ్ సెషన్లో ఇస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఓకే? సో లెట్ us move to the questions. First question, observe the following multiplication AB into 3 is equal to CAB. చూడండి, మనకేంటి నార్మల్గా మనకి మల్టిప్లికేషన్ అనేది క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా చూడండి, సో ఏబీని 3తో మల్టిప్లై చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే జనరల్ మల్టిప్లికేషన్ మనకు ఉండాలి. ఓకే, ఐడియా ఉండాలి. 12 3 is how much? 36. అవునా? సపోజ్ 12 3 మనకు మల్టిప్లై చేసినప్పుడు 36 వస్తుందని మనకి ఇక్కడ 12 అని ఉంటే మనం క్లియర్గా చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఏబిసి అనేది అసలు ఆ నెంబర్స్ ఏంటో కూడా మనకు తెలియదు. సో ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా మనం క్లియర్గా ఎలా చేయాలో చూడండి. మనకు వచ్చే వాల్యూస్ ఎలా ఉండాలి, సిఏబి అన్నాడు. ఓకేనా? సిఏబి. సో మనకి ఇచ్చిన మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి, 3. అసలు ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే 3 డివిజబిలిటీ రూల్ అనేది మనకు ఐడియా ఉండాలి. 3 డివిజబిలిటీ రూల్ ఏంటిది, సో ఇచ్చిన నెంబర్స్ని మనం యాడ్ చేస్తే సో వాటి యొక్క వచ్చే వాల్యూ అనేది 3తో డివిజబుల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ 3 + 5 + 0. ఓకేనా? 3 + 5 + 0 ఏమవుతుంది, 8. 8 అనేది అసలు 3 టేబుల్లో రాదు కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, 3 + 0 + 1 అంటే 6. ఓకే, ఇది కూడా 6, ఇది కూడా 6. సో ఇక్కడ వీటిని సమ్ చేస్తే మనకు 6 వస్తుంది. అంటే ఏంటి, సో ఈ మూడిట్లో మనకి ఏదో ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అయితే రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చూడవచ్చు చూడండి, ఈ రెండిట్లో మనకేంటి ఈ ఫ్యాక్టర్స్ చూడండి. ఆప్షన్ 2 ఆప్షన్ 4లో మనకి బి వాల్యూ అనేది 0 ఉంది అన్నాడు. ఓకేనా? ఇది ఏబి ఇంటూ 3 కదా. ఓకే, చూడండి, ఫస్ట్ నేను బి వాల్యూ అనుకుంటున్నాను, 2 కేసెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఏబి ఇంటూ 3 కదా. ఏబి అనేది 0 తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటిది, బి అనేది 0 అయితే ఫస్ట్ చూడండి ఏ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ కేసులో 3 అంటున్నాడు, నెక్స్ట్ ఆప్షన్ 4లో మనకి 5 అంటున్నాడు. ఫస్ట్ చూడండి ఎలా చేస్తామో, ఇది ఎలాగో 0 వస్తుంది కదా. ఓకే, సో మనకి 3 3s అనే కదా మనం చేసేది, 3 3s 9. ఓకే, సారీ, 3 3s 9 కదా, 3 3s 9 అంటే మనకి ఏం రావాలి, దీన్ని మల్టిప్లై చేసి మనకు 90 రావాలి. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 3 × 0 0, 3 5s 15. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ వస్తున్నాయి, ఓన్లీ 2 డిజిట్స్ వస్తున్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని వస్తున్నాయి, 150, 3 డిజిట్స్ వస్తున్నాయి. చూడండి, మనకి ఆప్షన్లో 150 వచ్చింది కదా. సో డెఫినెట్గా మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. ఎందుకు రాంగ్ చూడండి, ఏబి ఇంటూ 3 కదా. సో ఏ ప్లేస్లో ఏమి ఇచ్చాడు, 0 ఇచ్చాడు. ఓకే, 3 ప్లేస్లో ఏమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, 3 5s 15 కదా. ఓకేనా? అగైన్ మనకు ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే. ఇక్కడ 0 తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏమొస్తుంది, సి ప్లేస్లో 1 ఉంది. ఓకేనా? మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్ ఏంటి, 0 ఉంది, అంటే మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆప్షన్ 4 అనేది మనం ఎలా చూసినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, x power 4 plus 1/x power 4 equal to 47, then x plus 1/x equal to. చూడండి, మనం ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మనకు కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. x plus 1/x equal to 1 అయినప్పుడు ఏమవుతుంది, x plus 1/x equal to 2 అయినప్పుడు ఏమవుతుంది, x plus 1/x equal to 3 అయినప్పుడు ఎలా ఉంటుంది x power 4 అనేది చూద్దాం. ఓకే, x power 4 plus 1/x power 4, x plus 1/x equal to 1 అయినప్పుడు x power 4 plus 1/x power 4 ఏమవుతుందంటే -1 అవుతుంది. ఇది స్టాండర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ x plus 1/x equal to 2 అయినప్పుడు x power 4 plus 1/x power 4 ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ యాస్టిజ్, ఇది చేంజ్ అవ్వదు, 2నే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ x plus 1/x equal to 3 అయినప్పుడు x power 4 plus 1/x power 4 ఏమవుతుంది అంటే
47 అవుతుంది. ఓకేనా, ఇవన్నీ స్టాండర్డ్ ఫార్మాట్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, x^4 + 1/x² 47, అది ఎక్కడుంది, ఇక్కడ అయినప్పుడు x+1/x ఎంత అంటున్నాడు. x+1/x ఎంత ఉంది మనకి, ఇక్కడ 3 కదా. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ రకంగా మనం క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మనకు వీటిపైన కొన్ని స్టాండర్డ్ టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ మనకు వచ్చి ఉంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ 4k and 5, -2 is 6. Then the value of k is. ఓకే, చూడండి ఈ క్వశ్చన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ త్రూ ఆప్షన్స్ వెళ్ళొచ్చు, లేదు అంటే డైరెక్ట్ మన ఫార్ములా ఏంటి, y2 - y1/x2 - x1, అవునా, ఈక్వల్ టు స్లోప్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 6 కదా. ఇది x1 y1, ఇది x2 y2 కదా. ఓకే, చూడండి మనకి y2 - y1 అంటే ఏంటి, -2 - k. ఓకే, -2 - k/x1 వాల్యూ ఎంత, x2 ఎంత, 5 - 4 = 6. ఓకే, 5 - 4 ఏమవుతుంది, 1 కదా. సో -2 - k = 1. ఓకే, ఎందుకు 6, సారీ ఇది 1 కదా, 1 × 6 6 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, k వాల్యూ, అంటే ఈ రైట్ సైడ్ -k ఇటు ఉంది కదా, రైట్ సైడ్ పంపిస్తే +k అవుతుంది. -2 - 6 దట్ ఈక్వల్ టు k. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? k = -8. ఓకే, చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఇక్కడ వరకు వస్తారు. మ్యాథ్స్ బేసిక్స్ పైన ఎవరైతే క్లారిటీ ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఇది ఎగ్జాక్ట్లీ -8 అని పెడతారు. లేదు అంటే ఇక్కడ +4 కానీ -4 కానీ వాళ్ళు చేసే ప్రాసెస్ క్లారిటీ లేకపోవడం వల్ల 100% మిస్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చూడండి, పాసిబిలిటీ ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. -4 ఇచ్చాడు, +4 ఇచ్చాడు. ఈ రెండు కూడా స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గెస్ చేసి మరీ ఆప్షన్స్ ఇచ్చారు. అందుకే మ్యాథ్స్ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, the area of a triangle formed by 3 points 0,6, 4,0 and the origin. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఎలా చేయొచ్చు చూడండి, ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ పైన ఫోకస్ పెట్టండి. ఓకేనా, మనకి 3 పాయింట్స్ అన్నాడు. ఓకేనా, ఈ 2 పాయింట్స్ ఓకే, ఆరిజిన్ అంటే ఏంటి, 0,0 కదా, ఇది 0,0. ఓకే, 4,0 అంటే ఏంటి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ పాయింట్ కదా. ఇక్కడ నాకు 4,0 ఉంది అనుకుందాం. ఓకే, 0,6 ఎక్కడ ఉంటుంది, y యాక్సిస్ కదా, ఓన్లీ y కోఆర్డినేట్ ఉంది, x కోఆర్డినేట్ లేదు అంటే 0,6. ఓకే, నేను ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ½ × బేస్ × హైటే కదా. ఓకే, ½ బేస్ అంటే ఏంటి 4 × హైట్ అంటే ఏంటి 6. 2 1s 2 2s 6 2s 12. ఓకే, ఇంత చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఆరిజిన్ అని అలాగే ఈ పాయింట్స్ అనేది ఫోకస్ పెడతామో చాలా ఈజీగా ఎలా చేయొచ్చు అంటే, ఎలాగో మనకి ఏదో ఒక దాంట్లో ½ అవుతుంది. అయితే దీన్ని 2 అన్న తీసుకోవచ్చు, లేదంటే దీన్ని 3 అన్న తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్. ఓకే, ఒకవేళ ఇక్కడే డైరెక్ట్ నేను క్యాన్సిల్ చేసి ఇక్కడ 2 అయిపోతే 6 2s 12 అని ఈ కాన్సెప్ట్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీనికి ఆప్షన్ పెడతారు. ఓకే, నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ ఇస్. ఈ క్వశ్చన్ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్కి మనకి ఫార్ములా తెలియాలి. ఏంటి ఫార్ములా, 4/3 πr³. ఓకే, మనకి ఇచ్చింది ఏంటి, రేడియస్ ఇచ్చాడు. 3.5 ఎలా రాయొచ్చు, 7/2 అని కూడా రాయొచ్చు కదా. 7/2 ఇస్ నథింగ్ బట్ 3.5 ఓన్లీ. 4/3 ఇంటూ, సో పై అంటే ఏంటి 22/7 ఇంటూ ఇది రేడియస్ కదా, ఈ వాల్యూని 3 టైమ్స్ రాస్తే సరిపోతుంది, ఎందుకంటే r³ కదా. సో 7/2 ఇంటూ 7/2 ఇంటూ 7/2. ఓకే, క్యాలిక్యులేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ ఓకే, ఎంత టైంలో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 7 7 క్యాన్సిల్, 2 2s 4 కదా. ఓకే, 4 క్యాన్సిల్, 2 1s 2 11s. ఓకేనా, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. చూడండి, ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా స్టూడెంట్ ఎక్కడ ఎలాంటి పాయింట్లో మనకి మిస్టేక్స్ చేసే పాసిబిలిటీ ఉంటుంది, అలా గెస్ చేసి మాత్రమే మనకి ఎగ్జామినర్స్ ఆప్షన్స్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు, క్యాలిక్యులేషన్ ఇక్కడ వరకు చేస్తారు, ఈ 11ని మర్చిపోయి ఏం చేస్తారు, 7 7s 49/3 అని ఆప్షన్ 4 అని పెట్టేస్తారు. జరుగుతుంది ఎగ్జామ్లో, మనం చాలా టెన్షన్లో ఉంటాం కదా, ఇలాంటి మిస్టేక్స్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ డెఫినెట్గా ఇచ్చాడు. అందుకోసమని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత కంపల్సరీగా
అసలు రిమైనింగ్ మనకు వాల్యూస్ ఏమున్నాయి అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 11 ఉంది, అలాగే ఈ 49, 11 × 49/3 కదా. ఇంకా చాలామంది ఏం చేస్తారు, ఇది మొత్తం మల్టిప్లై చేస్తారు. ఇదంతా చేయాల్సిన పని లేదు. చూడండి, ఓన్లీ యూనిట్స్ ప్లేస్ చూడండి, 1 9 9 కదా. యూనిట్స్ ప్లేస్లో నాకు 9 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ ఆప్షన్ 1. సో ఏమీ చేయకుండానే ఆప్షన్ 1 100% కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఎగ్జామ్లో మనం టైం అనేది చాలా రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్, ఇది కాదు, ఇది మిస్టేక్ చేస్తారు అని చెప్పాను అంతే. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ఆల్ఫా బీటా 0 ఆర్ ది zeros of alpha beta gamma are the zeros of the polynomial 2x³ - 5x² - 4x + 8, దెన్ చూడండి, ఇది మనం స్టాండర్డ్ ఫార్మాట్ మనం కంపేర్ చేస్తాం ఎప్పుడైనా కూడా. ఎలా ఉంటుంది చూడండి, x³ - s1x² + s2x - s3 = 0. చూడండి, ఇది మనకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 3 ఉన్నప్పుడు మనం ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. ఇప్పుడు దీంతో కంపేర్ చేయాలండి. చూడండి, మనకి ఇక్కడ సైన్స్ ఎలా ఉంటాయంటే ఆల్టర్నేట్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా ఆల్టర్నేట్ సైన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ x³ ముందు ఏమి లేదు కాబట్టి ఇక్కడ 2 ఉంది. సో దీన్ని ఎగ్జాక్ట్లీ ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి, ఈ 2 ఇక్కడ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ బై 2 అవుతుంది. ఓకే, ఇక్కడ బై 2, ఇక్కడ బై 2. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 2 1s 2 2s 2 1s 2 4s. ఓకేనా, దీన్ని ఇంకా మనం ఇక్కడ రాద్దాం. ఓకే, క్లియర్ కట్గా ఎలా రాస్తాం చూడండి. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏంటి, x³ - 5/2x² - 2 2s 4 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఏంటి 2x + 4 = 0. ఓకేనా, సో ఇది మనకి స్టాండర్డ్ ఫార్మాట్. దీంతో కంపేర్ చేయాలి. సైన్స్ కూడా మనకి సైన్స్ ఎలా ఉండాలి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ సైన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఓకే. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, ఓకే. బట్ ఇక్కడ మనకి స్టాండర్డ్లో ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది మైనస్ ఉంది. మరి దీన్ని ఈ ఫార్మాట్లోకి ఎలా చేంజ్ చేస్తాం, ఓకే. ఇది ప్లస్, ఇది మైనస్ కదా, -2x. అర్థమవుతుంది కదా. మనం ఇలా చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ ఒరిజినల్ వాల్యూ అనేది మారొద్దు, ఈ ఫార్మాట్లోకి చేంజ్ చేయాలి. అలాగే ఈ ఈక్వేషన్ అనేది మనకి చేంజ్ అవ్వదు. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -2x యాస్టీస్ వస్తుంది కదా. ఇక్కడ ప్లస్ అనేది వచ్చింది, ఇక్కడ మనకేంటి ఈ s2 ప్లేస్లో మనకి ఏమొచ్చింది -2, అంతే కదా. రిమైనింగ్ అంతా సేమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి స్టాండర్డ్లో మైనస్ ఉండాలి, బట్ ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది. సో మనకి మైనస్ ఎలా వస్తుంది, -(-4), అంతే కదా. చూడండి, దీన్ని కంపేర్ చేసి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ సాటిస్ఫై అయింది. s3 ప్లేస్లో మనకి -4 వస్తుంది. ఇది కూడా మనకు చేంజ్ అవ్వలేదు ఈక్వేషన్, -(-) +4. ఓకే, ఏం లేదు, దీన్ని మనం ఈ స్టాండర్డ్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే మనకున్న ఈక్వేషన్ అనేది అసలు చేంజ్ అవ్వకుండా చేయాలి. ఇది క్లియర్గా చేయాలంటే మనకు మ్యాథ్స్ బేసిక్స్ పైన ఫుల్ క్లారిటీ ఉంటేనే మనం చేయగలం. ఓకేనా, సో నేను ఇది s1 అంటున్నాను, ఇది s2 అంటున్నాను, ఇది s3 అంటున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి, దీని నుంచి s1 అంటే ఏంటి, జస్ట్ 5/2. ఎందుకంటే ఇక్కడ మైనస్కి మైనస్ అనేది ఆల్రెడీ ఫార్ములాలో ఉంది. ఇప్పుడు చెప్పండి, s1 అంటే ఏంటి, ఫస్ట్ 5/2. ఓకే, s2 అంటే ఏంటి -2. ఓకే, s3 అంటే ఏంటి -4. ఇది క్లియర్ కదా. ఓకే, s1 అంటే ఏంటి అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. s2 అంటే ఏంటి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. s3 అంటే ఏంటి ఆల్ఫా బీటా గామా. మనకి ఎలా ఇచ్చాడు ఆప్షన్స్లో, ఆల్ఫా s1 s2 s3 ఇవ్వలేదు, ఇలా ఆల్ఫా బీటాస్లో ఇచ్చాడు. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది 5/2 ఉన్న ఆప్షన్ ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ 2 మాత్రమే. ఓకేనా, మనకి ఇది ఒక్క కన్వర్షన్ తెలుసున్నా ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ చేయకుండానే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా -2. చూడండి, ఇదేంటి -4. ఓకేనా, లేదు మాకు ఈ ఫార్ములా పైన ఐడియా ఉంది అన్న వాళ్ళు ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. ఓకే, ఇదంతా అసలు ఈ కాన్సెప్ట్ ఈ x³ అనే ఈ ఫార్ములా తెలియని వాళ్ళ కోసం ఇన్ డీటెయిల్గా చెప్పాను. లేదు మాకు ఈ ఫార్ములా ఐడియా ఉంది అన్న వాళ్ళు ఎలా చేయొచ్చో చూడండి. ఫస్ట్ మనకి స్టాండర్డ్ ఫార్మాట్ ఏంటి, x³ - s1x² + s2x - s3 = 0. అవునా, చూడండి, మనం ఎలా చేసినా కూడా ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఓకేనా, మనకు వచ్చే ఆప్షన్స్లో ఇంకోటి ఏంటి, ఇక్కడ మనకి 2 ఉంది, 2 రావద్దు అంటే /2 రావాలి.
మనకు చూడగానే మనకు వచ్చే పాయింట్ ఏంటి, S1 వాల్యూ +5/2 ఉన్న ఆప్షన్ ఏదన్నా ఉందా లేదా అని జస్ట్ ఒక సెకండ్ మనం చెక్ చేయాలి. ఓకేనా. S1 అంటే ఏంటి తెలిసి ఉండాలి కదా మనకి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది +5/2 ఉన్న ఆప్షన్ ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ 2 మాత్రమే. ఈ మిగతా ఈ కన్వర్షన్ ఇదంతా ఏది చేయకుండానే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ పెట్టచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ ఎవరైతే ఐడియా లేదో వాళ్ళ కోసం నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. చూశారు కదండి క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో మ్యాథ్స్ అంటే ఇంతే, మ్యాథ్స్ మనం భయపడినంత టఫ్గా అయితే అస్సలు ఉండదు. ఓకేనా. సో మ్యాథ్స్ ఏంటంటే అందులో ఉన్న లాజిక్ ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, మన ఛానల్ ద్వారా మీకు ఇలాంటి టిప్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా మీకు ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో డైలీ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఆ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సో చాలా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.